గుండె మరియు అదేవిధంగా హృదయ భాగం అంటాం కదండీ! ఛాతీ దగ్గర పుట్టుమచ్చలుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా పుట్టుమచ్చ గుండె మీద ఎవరికైతే ఉంటుందో అంటే ఎగ్జాక్ట్‌లీ గుండె మీదగా ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వారికి కొద్దిగా డబ్బు కలిగిన వ్యక్తులుగా వారి గురించి చెప్పవచ్చు. అదేవిధంగా గుండెకు కుడివైపున పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి ఆడ సంతానం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మగ, ఆడ సంతానం విషయంలోకొస్తే ఆడ సంతానం మొత్తం మీద వీరికి ఎక్కువగా ఉంటుంది. ఉన్న ఆస్తి కూడా ఏదో ఒక కారణం చేత పోగొట్టుకొని డబ్బులకు ఇబ్బంది పడడం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికి కూడా గుండె కుడి భాగాన పుట్టుమచ్చ ఉన్న వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 10 మంది కూడా వీరిని గౌరవిస్తారని చెప్పవచ్చు. అంటే గౌరవ మర్యాదలకు వీరి ప్రవర్తన కానీ, వీరి మాట తీరు కానీ, లేదా వీరి సమాజంలో ఉన్న స్థాయి కానీ ఎటువంటి ఢోకా ఉండదు. కాకపోతే గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకపోయినప్పటికి కూడా స్థిరాస్తి విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. పూర్వీకుల ఆస్తిపాస్తులు గాని, లేదా వీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు కానీ ఏదో ఒక రూపంలో పోగొట్టుకుంటారు. ఏదేమైనప్పటికీ గౌరవ మర్యాదలు మాత్రం చక్కగా ఉంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రొమ్ము భాగంలో పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి ఏంటంటే ఈ రొమ్ము స్థానంలో అంటే ఛాతీ మీద పుట్టుమచ్చ ఉన్న వారికి ఏంటంటే ప్రధానంగా ప్రపంచ జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తులుగా వీరి గురించి చెప్పవచ్చు. అదేవిధంగా డబ్బు లేకపోవడం వల్ల తరచుగా కూడా వీరికి బాధలు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయని చెప్పవచ్చు. జ్ఞానానికి ఎటువంటి లోటు లేకపోయినప్పటికీ, తెలివితేటలు ఉన్నప్పటికీ, మంచి వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు మాత్రం వీరికి కాస్త అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. బంధువులతోటి, స్నేహితులతోటి ఏదో ఒక కారణం చేత వీరికి మనస్పర్ధలు, గొడవలు అంటాం కదా! అటువంటివి వస్తుంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా వీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల వీరి జీవితం అంతా కూడా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఈ విషయం పట్ల కొంతవరకు ఏంటంటే ఈ ఛాతీ భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా